స్కిల్ డెవలప్మెంట్ కేసుని లోనే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళింది. ఆ కేసును క్లోజ్ చేసేసింది. వాస్తవంగా రాష్ట్ర ఏసీబీ కోర్టులో వేసాడు. ఏసీబీ కోర్టు కూడా మూసివేయడానికి పర్మిషన్ ఇవ్వడం ఇదంతా జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. ఈడీ మాత్రం వదిలిపెట్టట్లేదు. ఈడీ ఆ కేసును కొనసాగిస్తుంది. ఇవాళ సాక్షి అదే రాసుకొచ్చింది. ఆ చంద్రబాబు సూత్రధారి, కుట్రదారు, లబ్ధిదారిగా సాగించిన స్కిల్ స్కామ్ కేసు మీద కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కొరడా ఒలిపించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఈ కేసుని సిఐడితో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కోర్టులో మూసివేయించుకున్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మాత్రం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తేల్చెప్పింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని వివరిస్తూ ఈడీ మరో అనుబంధ ఛార్జ్షీట్ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ విశాఖలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో బుధవారం దాఖలు చేసి దీన్ని కోర్టు అదే రోజు విచారణకు స్వీకరించినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిధులుగా ఉన్న చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో 23.54 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మూసివేసి